మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి గ్రామ రజకుల శ్మశాన వాటికలో మురుగునీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మా శ్మశాన వాటికలో ఈ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ గ్రామానికి చెందిన రజకుల కులస్తులతో పాటు మరికొందరు నిరసన తెలియపరిచారు. వీరికి మద్దతుగా రజక కుల సంఘ జిల్లా నాయకులు హాజరయ్యారు. 4 రకాల కులస్తులు 4 తరాల నుంచి శ్మశాన వాటికగా ఉన్న తమ గ్రామ శ్మశాన స్థలంలో ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనుకోవడం సరైనది కాదని, ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉండగా తమ శ్మశాన వాటికే కావాల్సి వచ్చిందా అంటూ వీరు శ్మశానం వద్ద నిరసన తెలియపరిచారు. గత రాత్రి శ్మశాన వాటికలో సమాధులను తవ్వుతున్న జేసీబీని మహిళలు అడ్డుకున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేరళ్ల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులగుంట అంకయ్య మరియు గ్రామానికి చెందిన కరేటి విజయ్, అంకి పుల్లయ్య, పాతపాటి ప్రసాద్, పాతపాటి అంకయ్య, వేటూరి అంకయ్య, జల్దంకి బాలసుబ్రహ్మణ్యం, నాగమణి, కొండమ్మ, ప్రమీల, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కరేటి విజయ్. వెంకట్రావుపల్లి గ్రామం అది రజిక కాలనీ మాది. ఇది ఈ శ్మశానం అనేది మాకు ఇప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ మధ్య వచ్చి ఎన్ఎస్టీపీ ప్లాంట్ కట్టాలి, మీ శ్మశానం మాకు కావాలంటే మేము ఇప్పటి నుంచో వద్దని దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎవరు లేని టైంలో, సాయంత్రం టైంలో అలా వచ్చేసి మనుషులు లేనప్పుడు ఇచ్చేసి, మనుషులు వచ్చిన తర్వాత కూడా ఆపకుండా మా ఇష్టం, మేము మీకేమైనా రాజు ఇచ్చారా శ్మశానం, మా గవర్నమెంట్ ల్యాండ్ మేము ఎక్కడైనా కడతాం, మా ఇష్టం అది ఇది అని చెప్పి ఇది చేస్తున్నారు. మేము దానికి ఒప్పుకునేది లేదు. మేమైతే శ్మశానం కావాలని మేము చెప్పాము. ఇది కేవలం ఒక వ్యక్తుల కోసం జరుగుతుంది. మామూలుగా మా మీద కోపాలతో, కుట్రలతో జరుగుతుంది ఇది. దీన్ని మాత్రం దయచేసి అలా ఏం జరగకుండా చూడాలని చెప్పి మీకు నేను చూపిస్తాను. నిన్న ఏ టైం వచ్చింది బండి? ఇప్పుడు మీకు తెలిసింది ఏం జరిగింది? నిన్న సాయంత్రం 5:30కి ఆ టైంలో జేసీబీ వచ్చింది. అప్పుడు ఎవరు కూడా లేరు, మా వాళ్ళు కూడా, ఆడవాళ్ళందరూ పని అయిపోయినారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఆపినా కూడా వాళ్ళు కనీసం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కానీ, జేసీబీ డ్రైవర్ కానీ ఆపకుండా వాళ్ళు కిందకి దిగి జేసీబీ కిందకి పిలవకుండా దౌర్జన్యంగా వాళ్ళని పక్కన ఇచ్చేసి వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మాకు ఇది చెప్పారు, మేము ఇలా చేస్తున్నాం, మా గవర్నమెంట్ ఇలా ఇక్కడ మాకు చేయమని చెప్పింది, మీకేం రాయిచ్చారు ఇక్కడ, ఇదని దౌర్జన్యంగా వాళ్ళు చేశారు. నేను వీళ్ళందరూ ఇంకా గందరగోళం చేస్తాను. వాళ్ళు ఇంక నిన్న వరకు ఆపేసి వెళ్ళిపోయారు. దాన్ని పేరు నేరళ్ల శ్రీనివాసులు. నేను నెల్లూరు జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మకూరు వెంకట్రావుపల్లి వద్ద ఈరోజు మా రజకులకి అన్యాయంగా ఇక్కడ ఇప్పుడు తరతరాల నుంచి, పెద్దవాళ్ళ తరం నుంచి ఇచ్చిన ఈ శ్మశాన వాటిని వాళ్ళు ఎవరైనా చనిపోయినా బూడ్చిపెట్టేదానికి ఇక్కడ ఒక 30 నుంచి 25 సెంట్లు 30 సెంట్లు ఇచ్చారు. దీంట్లో 4-5 కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ బూడ్చిపెట్టుకొని ఇది చేసుకుంటుంటే రాత్రి వాళ్ళు చెప్పకుండా చూసి చెప్పండి సార్. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు అందరూ పోయి అర్థం అనుకున్నా కూడా వాళ్ళు కూడా లెక్క చేయకుండా మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరని వాళ్ళని పక్కన నెట్టేసి దున్నిచ్చి ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది చేశారు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము ఈరోజు వచ్చాము. మా సంఘం తరఫున వాళ్ళకి మేము కలెక్టర్ గాడికైనా పోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి దాన్ని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేస్తామని వెంకట్రావుపల్లి వాళ్ళకి మా సంఘం తరఫున వాళ్ళకి
మేము అండగా ఉంటామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రేకులగుంట అంకయ్య. ఆంధ్రప్రదేశ్ రజ్జు కబుతుదారుల సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకట్రావుపల్లి గ్రామంలో రాత్రి మిల్లర్ వాటర్ ప్లాంట్ కోసం రజ్జుకులకు శ్మశానం జేసీపీతో పెట్టి ఖాళీ చేశారు. ఆ విషయం మాకు రాత్రి చెప్పిన తర్వాత మేము ఉదయాన్నే వచ్చాము. దీన్ని పరిశీలించిన తర్వాత అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థ వాళ్ళు మిల్లర్ వాటర్ పెట్టమంటున్నారు. మేము కోరేది ఏంటంటే దీన్ని రజ్జుకులకి ఉండే శ్మశానాన్ని రజ్జులకే ఇవ్వాలా, ఇంకో దగ్గర వాటర్ పాయింట్ పెట్టండి. అట్లా కాదనుకుంటే భవిష్యత్తులో దీన్ని ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేసి దీన్ని జిల్లావ్యాప్తంగా ఉద్యమం మారుస్తామని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పుల్లయ్య, మాది వెంకట్రాపల్లి కాలనీ మాది. ఈ కాలనీలో మేము 78 సంవత్సరాల నుంచి ఇక్కడనే శ్మశానం ఏర్పాటు చేసుకున్నాము. ఈ శ్మశానానికి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ శ్మశానం మీకు లేదు, మీకు హక్కు లేదు, ఇది మాది, మేము ఇక్కడ ప్లాంట్ కడతాము, మీరు దీన్ని అడ్డుకుతున్నదానికి హక్కు లేదు మీకు, మేము వాళ్ళు జేసీబీని తీసుకొచ్చి అతంత్రం చేశారు సార్. ఆడవాళ్ళు అడ్డం పోయినా కానీ ఆడవాళ్ళను కూడా లెక్క చేయలేదు సార్. కాబట్టి మా శ్మశానాన్ని మాకే ఇచ్చినట్టుగా మేము 5 కులాలు ఉన్నాం సార్. మాదిగ, రజిక, బొమ్మలాట, ఎరుకులోళ్ళు, పాములోళ్ళు, ఇన్ని కులాల వాళ్ళు ఇక్కడే చేసుకుంటున్నాం సార్. కాబట్టి మాకు ఈ స్థలాన్ని ఎక్కడ మాకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.